వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనము చివరి వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదటి చివరి వచనములు అందరం కలిసి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. చివరి వచనం కూడా చదువుదాం. 15, 17 కలిసి ఉన్నాయి, అందరం కలిసి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోనూ దాక్కుని సింహాసనాసనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్ము మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రీతండి, ప్రభా దయతో కనికరించము. మరొక పర్యాయము మీ పాదం ఎదుకు వస్తున్నాము ప్రభా, మీ సహాయం కోరి వస్తుంటున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి మీ కృప చొప్పున దయతో ప్రభా మీ దాసుని జ్ఞాపం చేసుకుని మరుగుపరిచి ప్రభా మీ లేఖన భాగములు ప్రభా నిచ్చిన మా తండ్రి ప్రభా మాకు అవసరమైన భాగం మీరు మాకు దయచేవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. చేరాగలను బట్టి స్తుతిస్తూ మీ దయలను సమర్పించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడటం అనేటువంటిది ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇక్కడ మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు అబద్ధపు క్రీస్తు తను బయలుపరచబడతాడు. 2వ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధములు కలుగుతాయి. 3వ ముద్ర విప్పబడినప్పుడు కరువులు వస్తుంది. 4వ ముద్ర విప్పబడినప్పుడు తెగులు వచ్చేదిగా ఉంటున్నది. 5వ ముద్ర విప్పబడినప్పుడు దేవుని యొక్క దాసులు సాక్షులు చేయబడతారు. 6వ ముద్ర విప్పబడినప్పుడు గొప్ప భూకంపం కలుగుతుంది. నక్షత్రాలు రాలుతాయి. సూర్యుడు నలుపుగాను చంద్రుడు ఎరుపుగాను అవుతాడు. కాబట్టి వారందరూ కూడా ఆ గొర్రెపిల్ల ఉగ్రతకు నుండి దూరంగా పరిగెత్తున్నట్లుగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు కాబట్టి ఈ యొక్క అబద్ధపు క్రీస్తు తను ప్రత్యక్షమవుతాడు. దయచేసి 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ గొర్రెపిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు. 2వ వచనం. ఇది మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. తర్వాత 2వ ముద్ర విప్పినప్పుడు మరి యుద్ధములు కలిగే ఉన్నాయి. 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు దేని వాక్యంలో 4వ వచనంలో అతడు అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారము ఇయ్యబడెను. తర్వాత 3వ ముద్ర విప్పినప్పుడు కరువులు వచ్చేగా ఉన్నాయి. 5వ వచనం. 3వ ముద్ర విప్పినప్పుడు 6వ వచనం. మరియు దేనారంనకు 1 సేరు గోధుమలు, దేనారంనకు 3 సేర్లు యవలు. అంటే ఎంతో కరువుకరమైన పరిస్థితులు. తర్వాత 4వ ముద్ర విప్పబడినప్పుడు కాడి తెగులు వచ్చేదిగా ఉంటున్నది. 7వ వచనం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. తర్వాత 8వ వచనంలో అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము కనబడను, దాని మీద కూర్చుండ వాని పేరు మృత్యువు. కానీ మృత్యువు అనే దగ్గర మరి ఇన్పుట్లో తెగులు అనబడును అనేది మనకు రాయబడిందిగా ఉంది. తర్వాత 5వ ముద్ర విప్పినప్పుడు 9వ వచనం. 5వ ముద్ర విప్పినప్పుడు కాబట్టి దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్షి నిమిత్తము వధించబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచడం. తర్వాత 6వ ముద్ర 12వ వచనం చూసినప్పుడు ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా గొప్ప భూకంపము కలిగింది. కాబట్టి 6వ అధ్యాయంలో 6 ముద్రలు విప్పబడటము అనేటువంటిది మనం చూడగలుగుతాం. కానీ ఈ 6 ముద్రలు విప్పబడటం అనేటువంటిది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో మొదటి భాగము తర్వాత జరిగేటువంటి ప్రక్రియలు. యేసు ప్రభు యొక్క రాకడలో 2 భాగాలు ఏంటి? మొదటి భాగం పరలోకం నుండి మధ్యాకాశానికి వచ్చేటువంటిది మొదటి భాగం. అక్కడ సంఘముతో ప్రభు కలుసుకుంటాడు. అక్కడ 7 సంవత్సరాలు గొర్రెపిల్ల వివాహోత్సవం అక్కడ కలిగిన వారిగా ఉంటారు. తర్వాత 2వ భాగము సంఘముతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి 1000 ఏండ్ల పాలన కొరకై రావటం అనేటువంటిది. ఈ 6వ అధ్యాయంలో రాయబడినటువంటి 6 ముద్రలన్నీ కూడా ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి బయలుదేరుతాడో భూమి మీద తన సంఘము మరి ఎత్తబడుతుందో ఇరువురు కలిసి మధ్యాకాశంలో కలుసుకుంటారో ఆ మధ్యాకాశం ఉన్న కాలములో ఆ 7 సంవత్సరాల కాలములో భూమి మీద జరిగేటువంటి
కార్యాల విషయమై ఈ యొక్క ముద్రలు మనకు జ్ఞాపం చేస్తూ ఉంది. కానీ మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు మనం చదివిన రీతిగానే కానీ అబద్ధపు క్రీస్తు తను బయలుపరచబడుతూ వస్తాడు. కానీ దేని వాక్యంలో 6వ అధ్యాయం 1వ వచనం, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. కాబట్టి అన్న 4 జీవుల్లో మొదటి ముద్ర విప్పబడినప్పుడు మొదటి జీవి తను ప్రకటన చేస్తుంటున్నాడు. 2వ ముద్ర విప్పబడినప్పుడు 2వ జీవి ప్రకటన చేస్తుంటున్నాడు. 3వ ముద్ర విప్పబడినప్పుడు 3వ జీవి ప్రకటన చేస్తూ వచ్చినాడు. 4వ ముద్ర విప్పబడినప్పుడు 4వ జీవి ప్రకటన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు ఆ వరుస క్రమంలో 4 జీవులకు ప్రభు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఈ యొక్క ముద్రలు విప్పబడే క్రమంలో మనం చూడగలుగుతాం. ఈ 4 జీవులు ఆ సింహాసనం కింద ఉన్నటువంటి 4 జీవులుగా మనకు దేని వాక్యంలో ఇంతకుముందే పరిచయం చేయబడ్డాయి. కానీ 4 జీవుల యొక్క ఆకారములు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 4 గుణ లక్షణాల గురించి మనం ఇంతకుముందు దినాల్లో జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. కాబట్టి ఈ యొక్క 4 జీవులు అయినప్పటికీ కూడా యేసుప్రభువు వారు అయినప్పటికీ కూడా ఈ 4 జీవులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన జీవులు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎంతమంది దేవదూతలు పరలోకంలో ఉన్నారు అని అన్నప్పుడు ఇక్కడే మరి మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. ఎంతమంది దేవదూతలు అంట? కోట్ల కొలది దేవదూతలు ఉన్నట్లుగా దేని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. దయచేసి 4వ అధ్యాయము 5వ అధ్యాయము 11వ వచనం, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. ఎంతమంది దూతలంట? వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కానీ కోట్ల కొలది దేవుని దూతలు. కానీ కోట్ల కొలది దేవదూతల్లో కూడా కొంతమంది కొన్నిటి కొరకై వారు ప్రాధాన్యత క్రమంలో ఉంచబడ్డారు. అది ఎట్లాగైనా దేవుడు దేనిని పరిగణలో చేసుకుని వారికి ఆ ప్రాధాన్యత ఇచ్చాడు అనేది మనం అయితే గ్రహించలేము. కానీ వాస్తవానికి ఎందుకు మనం అలా గ్రహించలేమనంటే దూతలు అనేటువంటి వారే చేయబట్టమే వారు పరిశుద్ధంగా చేయబడ్డారు. వారు చేయబట్టమునే వారు నమ్మకస్తులుగా చేయబడ్డారు. అదే రీతిగా వారు ప్రభువుని సేవిస్తున్నారు. ఆయన కొంత ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏంటంటే వారిలో నుండి దేవుడు కొందరిని ఆయా ప్రాధాన్యతలో ప్రభు ఉంచినట్లుగా మనం దేని వాక్యంలో చూడగలుగుతాం. ఉదాహరణకు మరి గాబ్రియేలు దూత గురించి మనం మత్తయి సువార్తలో మరొక వర్తమానం తీసుకెళ్ళే సందర్భంలో మనం చూడగలుగుతాం. తర్వాత దానియేలు గ్రంథంలో దానియేలుకు వర్తమానం తీసుకెళ్లే క్రమంలో గాబ్రియేలును మనం చూడగలుగుతాం. కానీ గాబ్రియేలు దూత దేని కొరకై ప్రత్యేకంగా నియమించబడినాడంటే పరలోకం నుండి ఏదైనా వర్తమానం తీసుకుని పోటీ కొరకై వర్తమానికుడుగా తను గాబ్రియేలు దూత మరి ప్రాముఖ్యంగా వాడబడుతుంది వచ్చినాడు. తర్వాత ఉదాహరణ మనం చూస్తే మిఖాయేలు దూత ఏం చేసేవాడు? మిఖాయేలు గురించి మనము దానియేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. అదే సమయంలో యాకోబు పత్రికలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. మిఖాయేలు దేని కొరకై దేవుడు వాడుతూ వచ్చినాడు? యుద్ధంలో జరిగించడం కొరకై మిఖాయేలు వాడబడుతూ వచ్చినాడు. తనతో కలిసి పనిచేయడం కొందరు దూతలు నియమించబడుతూ వచ్చినారు. కానీ మిఖాయేలు దాని కొరకై. ఉదాహరణకు తర్వాత సాతానుగా అయినటువంటి లూసిఫర్ గురించి కూడా మనం బైబిల్ చూస్తాం. కానీ లూసిఫర్ అనేటువంటి ఒక దూత, నమ్మకమైన దూత, యథార్థమైన దూత. మనం జనరల్గా వాడి అని అంటాం, కానీ చాలా పాపం తనకు కనబడేంత వరకు కూడా ఎంతో నమ్మకమైన వాడు. అందుకని ప్రభు ఆ స్థానంలో తనను ఉంచుతూ వచ్చినాడు. అయితే ఆ స్థానం కోల్పోయినాడు. బహుశా నేను అనుకుంటాను కనుక అదే లూసిఫర్ నమ్మకంగా ఉండుంటే ఈ నలుగురిలో ఒకరిగానో లేదా మరొక ప్రాధాన్యత క్రమంలో తను ఉంచబడేవాడేమో. నా తలంపు ఏంటంటే ఈ భాగంలో ఈ 4 ముద్రలు మొదటి 4 ముద్రలు విప్పబడినప్పుడు ఈ 4 జీవులు వారు ప్రకటన చేయడంలో ఉద్దేశం ఏమిటంటే కానీ ఈ 4 కూడా ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ప్రభు వారికి అనుగ్రహించినాడు. దేనిని బట్టి వారి ప్రాముఖ్య స్థానం, వారికి ఉన్న ప్రాముఖ్యమైన స్థానం ఏమిటంటే సింహాసనకు సమీపముగా ఉండేటువంటి స్థానం అది. కానీ సింహాసనం కింద ఉన్నటువంటి జీవులు మన పరలోకం యొక్క 5వ అధ్యాయంలో ఆ పిక్చర్ మనం చూసినప్పుడు సింహాసనం మీద ఆశ్రయించినటువంటి ప్రభుని మనం చూస్తాం. ఆయన నిలబడినటువంటి వధించబడి నిలబడిన గొర్రెపిల్లను మనం చూస్తాం. ఆ సింహాసనం కింద 4 జీవులను చూస్తాం. ఆ సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలను చూస్తాం. ఆ తర్వాత క్రమంలో అనేక మంది దేవుని యొక్క దూతలను మనం చూడగలుగుతాం. కానీ అందరికంటే సింహాసనకు సమీపంగా ప్రభువు సమీపంగా ఉన్న స్థానంలో ఆ 4 జీవులు ఉంచబడుతూ వచ్చినారు. కానీ ఈ దినాలలో కూడా దేవుని ప్రజలముగా కాబట్టి దేవుడు ఒక దినాన నిత్యత్వంలో ఆయా విషయాలలో నిన్ను నన్ను ప్రాధాన్యతగా ప్రాముఖ్యమైన వారిగా ఎంచుడు కొరకైన నియమం ఏమిటి?
ఏదంటే రకరకాలైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో ఆయా రకాలైనటువంటి బోర్డులు మనం కలిగి ఉండటమా, దేవుని సేవకులను లేదంటే రెస్పాన్సిబుల్ బ్రదర్స్ను సీనియర్ విశ్వాసను కలిగి ఉంటామా? కాబట్టి దానిని బట్టి దేవుడు ఒక దినాన ప్రాధాన్యత ఇస్తాడా అంటే దాన్ని బట్టి కాదు. దేనిని బట్టి ఎవరైతే ప్రభువుకు సమీపంగా ఉండేటువంటి వారు ఉంటారో వారికి నిత్యత్వములో వారు ప్రభు ఆయా విషయాలలో ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ భాగం అనేటువంటిది మనకి ఇక్కడ జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఎంత సామాన్యమైన విశ్వాసాన్ని కావచ్చు గాక, ఏ మాత్రం కూడా సంఘంలో తన గురించినటువంటి గుర్తింపు లేనటువంటి విశ్వాసాన్ని కావచ్చు గాక, ఎంత మేర ప్రభువుకు సమీపంగా ఒక విశ్వాసి తన జీవితకాలం ఉండగలుగుతాడో దానిని బట్టి నిత్యత్వంలో ఒక ప్రాధాన్యత క్రమంలో వారు ఉంచబడి వాడబడేవారు ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో అలాంటి ప్రాధాన్యత క్రమమే, అలాంటి అధికారాలే ఆ కోణంలోనే ప్రభు చేత అనుగ్రహించబడటం అనేటువంటిది చూడగలుగుతాం. కానీ ఇక మొట్టమొదటిగా ఈ మొదటి దూత ఎప్పుడైతే ముద్ర విప్పినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడో చూడండి, దేని వాక్యంలో 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలో విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో రమ్ము అని చెప్పినాడు. ఉరుము వంటి స్వరముతో చెప్పినాడు. కింద భాగంలో చూడండి 2వ వచనం. మరియు కాబట్టి ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు రమ్ము అని పిలిచినప్పుడు ఇక్కడ యోహాన్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరియు నేను చూడగా అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఎట్లాగా అనిపిస్తుందంటే ఆ యొక్క దూత యోహానుని పిలిచినట్లుగా యోహాన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి యోహాన్ని పిలవలేదు. కానీ దూత పిలిచింది వేరే వ్యక్తిని. అయితే ఇక్కడ యోహాన్ అక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని చూచు కొరకై వచ్చిన క్రమంలో ఈ మాట రాయబడింది. తలంపు ఏంటంటే కింద భాగంలో వచ్చేసరికి నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము నాకు కనబడెను, దాని మీద ఒకడు. కాబట్టి ఈ తెల్లని గుర్రము మీద విల్లు పట్టుకొని ఉన్నటువంటి వాని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకున్నవాడు. అందుకని ఈ వ్యక్తి విషయమై కొన్ని బైబిల్ కామెంటరీస్లో ఏమని రాయబడతా వచ్చిందంటే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారని రాయబడతా వచ్చింది. అలాగన ఎంచబడడానికి ఒక కారణం ఏమిటంటే మా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెల్లని గుర్రం మీద వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే వాస్తవానికి ఇక్కడ తెల్లని గుర్రం మీద ఉన్నటువంటి ఈ మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు అనడానికి నిదర్శనం ఏంటి అంటే నాకు అర్థమైన వరకు ఒక ప్రాముఖ్యమైన నిదర్శనం కనబడతా ఉంది. పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే మించిన అధికారం ఎవరికి లేదు. ఆయనే ఉన్నతమైన వాడు ఉన్నాడు, ఆరాధించబడి పూజించబడే స్థానంలో ఆయన ఉన్నాడు. కానీ ఈ దూత ఏం చేస్తున్నాడు? రమ్ము అధికారపూర్వకంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దూత చేత అధికారపూర్వకంగా చెప్పించుకునే క్రమంలో ఆయన లేడు. కాబట్టే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాదు అని మనకు కొంతవరకు అర్థమవుతుంది. మరి ఎందుకు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు? యేసు ప్రభు వలే తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. అందుకనే ఈ మనుషుని మనం ఏమనొచ్చు అంటే అబద్ధపు క్రీస్తు అని చెప్పచ్చు. దాని క్రీస్తు కాడు, కానీ క్రీస్తు వలే వస్తాడు, క్రీస్తు పోలిన వాళ్ళ వలే వస్తాడు. క్రీస్తును అని చెప్పి అనేకులను మోసగించేటువంటి వాడుగా ఈ యొక్క మనుషుడు ఉండేవాడుగా ఉన్నాడు. దీని కొరకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం రాస్తూ ఒక మాట చెప్తా వచ్చినాడు. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు బయలుపడితే కానీ ఆ దినము రాదు. కాబట్టి ఇక్కడ దేని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే నాశన పుత్రుడు అబద్ధపు క్రీస్తు బయలుపరచబడేటువంటి కాలము అది. కానీ దేని వాక్యంలో కానీ ఇతను తెల్లని గుర్రం మీద వస్తుంటున్నాడు. తర్వాత తనకు ఒక విల్లు ఇవ్వబడతా ఉంది. అంత మాత్రమే కాదు, అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడింది. అంటే అర్థమైందంటే కిరీటం లేదు, కానీ అయితే కిరీటం ఇవ్వబడింది. జయించువానిగా కనబడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడే తన కొరకు అనుగ్రహించినాడు. కానీ ఎందుకోసం అనుగ్రహించినాడంటే తను క్రీస్తు వలే ప్రత్యక్షపరుచుకునేటువంటి వాడుగా తను ఉండేటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి దీని కొరకై అనేక మంది యూదులు కూడా ఆ దినాల్లో మోసగించబడేవారు ఉంటారు. ఆయనే నిజమైన క్రీస్తుని కొంతకాలం వరకు ఆయనను వారు వెంబడించేటువంటి వారుగా ఉంటారు. దీని వాక్యంలో 2వ ముద్ర విషయం మనం చూస్తాం. చూడండి 6వ అధ్యాయము 3వ వచనం. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. ఎర్రనిదైనా వేరే గుర్రం బయలువెళ్ళెను.
కాబట్టి యుద్ధముల గురించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ మనుషుని కాలంలో ఆ విధంగా వారికి ఎందుకోసం ఆ అధికారం ఇవ్వబడుతూ వచ్చిందంటే, లోకము నాశనం చేయడం కొరకే అధికారం ఇవ్వబడింది, మోసగించడం కొరకు ఇవ్వబడిన అధికారాలు అవన్నీ. కాబట్టి దేని వాక్యంలో అనేకమైనటువంటి ఘోరమైన యుద్ధాలు ఆ కాలంలో జరిగేగా ఉన్నట్లుగా ఈ 2వ ముద్ర ఇప్పుడు ద్వారా మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. 3వ ముద్ర విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు క్లుప్తంగా చూద్దాం. 5వ వచనం, ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో నల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేతపట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దయనారంనకు 1 సేరు గోధుమలనియు, దయనారంనకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్యను. కాబట్టి 3వ ముద్ర విప్పబడినప్పుడు ఎంత భయంకరమైనటువంటి కరువులు వచ్చేటువంటి కాలంగా మనకి ఈ సమయం మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కాబట్టి ఆ యొక్క నల్లని గుర్రం మీద వచ్చే మనుషుడు దాని మీద ఏం పట్టుకొని ఉన్నాడంటే చెప్పండి, ఒక త్రాసును తను పట్టుకొని ఉన్నవాడుగా ఉంటున్నాడు. కానీ ఏంటి, ఎందుకు ఈ త్రాసు? కానీ ఈ త్రాసు ఏం చూపించబడుతుందంటే, ఆ దినాలలో ఆహారం అనేటువంటిది కొలత చొప్పున ఇవ్వటమే. కానీ నేను ఇంత తింటానంటానికి లేదు. అందుకనే దాని కొరకైనా కొన్ని వచనాలు బైబిల్ ఉన్నాయి. కానీ అయితే తలంపు ఏంటంటే, కాబట్టి దాని భావం ఏమిటంటే, కానీ కొలత ప్రకారం, కానీ ఇంత ఆహారం అంటే అంతే కొలత ప్రకారం తినేటువంటి దినాలు, ఎంత కఠినమైనటువంటి కరువు. అందుకని దేని వాక్యంలో ఇంకో మాట కూడా ఉంది, ఆ కరువు యొక్క తీవ్రత గురించి చెప్పబడుతూ 6వ వచనంలో అన్నాడు, దేనారంనకు 1 సేరు గోధుమలు. కాబట్టి దేనారంనకు సేరు గోధుమలు. సేరు అంటే 1.5 కేజీ గోధుమలు. అంటే కేజీ ఈ రోజుల్లో ఎంత ఉన్నది చెప్పండి? 50 రూపాయలు ఉన్నది కేజీ గోధుమలు. నాకు తెలియదు, నేను ఆన్లైన్లో చూస్తే కనబడింది 50 రూపాయలు. అంటే 1.5 సేరు అంటే ఎంత అవుతుంది? 75 రూపాయలు అవుతుంది, 75 రూపాయలు. కాబట్టి ఇప్పుడు అంటే 75 రూపాయలు. ఇక్కడ 1.5 సేరు ఎంతకు వస్తూ ఉందంట? ₹1 ఒక దేనారం. దేనారం అంటే అర్థం ఏంటి? మరి ఏమంటారు, మరి తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఆ యజమానుడు వెళ్ళినప్పుడు ఎంత కుదుర్చుకున్నాడు వారితో చెప్పండి? కూలి దినమునకు దేనారం చొప్పున కూలి కుదిరించుకున్నాడు. దేనారం, అక్కడ కూడా దేనారం ₹10 రాయబడి ఉంటుంది. దేనారం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తే దేనారం? ఉదయకాలము 6 గంటల నుంచి సాయంకాలము 6 గంటల వరకు. కాబట్టి వారు ఒడంబడిక చేసుకున్నారు. అంటే దేనారం అంటే అర్థం ఏంటంటే, ఒక రోజు యొక్క కూలి. అంటే ఒక రోజు కూలంతా పెడితే కేవలం 1.5 కేజీ గోధుమలు మాత్రమే వస్తాయి. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఈ రోజుల్లో ఎంత ఉంది కూలి మినిమం చెప్పండి? అంటే బేల్దారులు వాళ్ళు దాదాపు నాకు తెలిసిన వరకు 500 నుంచి 750 రూపాయల వరకు కూలి ఉంటుంది. అంటే 750 రూపాయలు, 500 నుంచి 750 రూపాయలు పెడితే ఎన్ని గోధుమలు వస్తాయి ఆ కాలంలో? ఎన్ని కాలం వస్తాయి? 1.5 కేజీ గోధుమలు వస్తాయి. 1.5 కేజీ గోధుమలు వస్తాయి. అంటే అంటే 75 రూపాయలకు వచ్చే గోధుమలు ఎంత పెట్టి కొనాల్సి వస్తుంది? 750 రూపాయలు పెట్టి కొనాల్సి. అంటే ఎన్ని రెట్లు రేటు పెరిగిపోయింది? 10 రెట్లు రేటు పెరిగిపోయింది. 10 రూపాయలది 100 రూపాయలు, 100 రూపాయలది 1000 రూపాయలు, 1000 రూపాయలది 10,000 రూపాయలు. 10 రెట్లు రేటు పెరిగిపోయేటువంటిది. తర్వాత మరి అట్లానే ఎవలు కూడా, ఎవలో 3 ఏమంటారు 3 సేర్లు కదా, అంటే 4.5 కేజీ, 4.5 కేజీ వస్తాయి. కాబట్టి అంటే 700 రూపాయలకి. కాబట్టి అంత పెట్టలేనప్పుడు కుటుంబం అంతా తినాలంటే ఎవరు కొనుక్కోవాల్సిందే. కింద భాగంలోకి వచ్చేసరికి ఏమన్నాడు? ఏమంటారు, నూనెను ద్రాక్షారసము వాటిని పాడు చేయవద్దని చెప్పినాడు. అంటే అర్థం ఏంటి? సామాన్యమైన ఆహార పదార్థాలే అన్ని రెట్లు రేటు పెరిగిపోయినప్పుడు సహజంగానే ఎక్కువగా ఖరీదు దొరికేటువంటివి అవి దొరకనేటువంటి పరిస్థితులు, ఎవరో ధనవంతుడు దొరికే పరిస్థితులు. ఇక్కడ అవి కూడా లేకపోతే ఏం చేయాలా? కాబట్టి అంతే. రొట్టెలు అంటే ఏమంటారు, పులకాలు చేసుకొని తింటాం అనుకోండి, ఇంకా ఏమైనా చేసుకోవడానికి ఎట్లాగా? కాబట్టి ద్రాక్షారసము ఎంతో మరి ఎక్కువగా వాడేటువంటి ఒక ఆహార పదార్థం. తలంపైందంటే దేని వాక్యంలో ఆ దినాలలో వచ్చేటువంటి భయంకరమైనటువంటి కరువుల గురించి దేని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇది ఎన్నో ముద్ర విప్పినప్పుడు? 3వ ముద్ర విప్పినప్పుడు. తర్వాత 4వ ముద్ర విప్పినప్పుడు మనం చూస్తాం 7వ వచనం, ప్రకటన 6:7. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని
కానీ ప్రతి భాగంలో రమ్ము అన్న దగ్గర ఇన్పుట్లో రాయబడింది వచ్చి చూడు అనే మాట రాయబడింది. కాబట్టి ఈ మాట మరి అంతకైతే నాకైతే అర్థం కాలేదు. కానీ అయితే ఒక చిన్న తలంపు ఏంటంటే రావటం అంటే ఊరగా రావడమా పోవటం అని కాదు, వచ్చి చూడాలని. వినడం అంటే ఏదో విన్నామా చేసామని కాదు, దాన్ని గమనించాలా, కానీ దాన్ని యోచించాలా అనేటువంటిదిగా కొంతవరకు మనం అర్థమవుతుంది. సరే, ఏమైనప్పటికి కూడా ఆ తర్వాత భాగంలో 4వ ముద్ర ఇప్పినప్పుడు ఏం కలుగుతూ ఉంది? 8వ వచనం, అప్పుడు నేను చూడగా ఇదిగో కనబడెను. కాబట్టి వాని మీద కూర్చుని వాని పేరే మృత్యువు, వాడే మరణము, వాని పేరే మరణం. అంటే అంతగా తీవ్రంగా మరి చంపివేసేటువంటి అధికారం కలిగినటువంటి వాడు, అంతగా జనులను నాశనం చేయడానికి అధికారం కలిగినటువంటి వాడు. చదవండి. పాతాళ లోకము వారిని వెంబడించెను, ఖడ్గం వలనను, కరువు వలనను, మరణము వలనను. మరణం వలన నా దగ్గర ఎంత ఉంది నంబర్ చెప్పండి? 7 ఉంది. కింద ఏమని రాయబడింది? తెగులు అని రాయబడింది. వాని పేరేం పేరు? మృత్యువు. మృత్యువు వాళ్ళ కాలం ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం అంటే అర్థం ఏంటి? తెగులు, భయంకరమైన తెగులు వచ్చే కాలం అది. తర్వాత చదవండి. భూమిలో నుండి క్రూర మృగములను భూనివాసం చంపుడుకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇవ్వబడి. 4వ భాగం. 4 కోట్ల మంది అంటే 1 కోటి మంది చచ్చిపోతారు అంతే. 10 కోట్ల మంది అంటే మరి 2.5 కోటి మంది చనిపోతారు. 4వ భాగం చంపుడు కొరకు మనకి అధికారం ఇవ్వబడుతుంది. కాబట్టి మొదటి జీవి వచ్చినప్పుడు కాబట్టి అబద్ధపు క్రీస్తు ప్రత్యక్షపరచబడతాడు. 2వ జీవి వచ్చినప్పుడు యుద్ధములు కలుగుతాయి. 3వ జీవి వచ్చినప్పుడు కరువు కలుగుతుంది. 4వ జీవి వచ్చినప్పుడు తెగులు కలిగేటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేనో వాక్యలో తిరిగి మనం చూసినప్పుడు 5వ ముద్రను గురించి 9వ వచనంలో మనం చూస్తాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్షి నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచి తిని. కాబట్టి ఇక్కడ బలిపీఠము క్రింద కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? వధింపబడిన వారి యొక్క ఆత్మలు కనబడుతున్నారు. కాబట్టి దేని వాక్యంలో వీరు ఎందుకోసమే వధించబడ్డారు? దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడినటువంటి పరిస్థితులు. కాబట్టి ఎవరు వీరు? ఆ దినాల్లో సంఘం ఎత్తబడినప్పుడు ప్రభు కొరకై హతసాక్షులైన వారు కూడా సంఘంతో కలిసి అందరూ ఏకముగా ప్రభు దగ్గర కొనిపోబడతారు. అయితే 7 సంవత్సరాల కాలములో ఉన్నటువంటి హతసాక్షులు ఎవరు అనంటే, ఈ 7 సంవత్సరాల కాలములో కాబట్టి మరి యూదులైనటువంటి వారు ప్రభువుని వారు గుర్తించడం అనేది జరుగుతుంది. కానీ ఈయన నిజమైన క్రీస్తు మరి ప్రభునేసు క్రీస్తు అని వారు గుర్తించేటువంటి దినాలవి. కానీ ఏ క్రీస్తును చూచి, అబద్ధపు క్రీస్తును చూచి వారు క్రీస్తు అని అనుకున్నారో, ఈయన అబద్ధపు క్రీస్తు అని తెలుసుకున్నటువంటి యూదులు నిజమైన దేవుడు, నిజమైన మెస్సియా ప్రభునేసు క్రీస్తు వారు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మళ్ళా 2వసారి పరలోకం నుండి మధ్యాకాశానికి దిగొచ్చిన ఆయనే నిజమైన మెస్సియా అని తెలుసుకున్నటువంటి కాలం. అందుకని దేని వాక్యంలో వారి కన్నులు తెరవబడతాయి. ఆ దినాన వారు ఎరుగుతారు, ఈయన నిజమైన మెస్సియా అని ఎరుగుతారు. ఎరిగిన తర్వాత ఏం చేస్తారు వారు? ఇక మాత్రం కూడా మౌనంగా ఉండరు. శత్రువుకు దేవుని విరోధమైనటువంటి సాతాను పరిపాలన ఎంతో ప్రభావవంతంగా ఉన్న దినాలు అయినప్పటికీ కూడా కానీ ఆ దినాలలో ప్రభువు విషయమై సాక్ష్యం ఇచ్చినందుకు దేని వాక్య నిమిత్తము వారిని మరి చంపివేయబడుతూ ఉన్నప్పటికీ కూడా దేని వాక్యంలో వారు మాత్రము ప్రభుని గురించి ప్రకటించడం మానరు. చంపబడుతూనే ఉంటారు. అయితే వారైతే ప్రకటన చేస్తూనే ఉండేటువంటి వారుగా ఉంటారు. దేనిని బట్టి అంటే కాబట్టి వారు ఇప్పుడు సత్యాన్ని ఎరగలిగినారు. ఇప్పుడు వారికి అర్థమైపోయింది నిజమైన మెస్సియా ప్రభు యేసుక్రీస్తు వారే అనే విషయం అర్థమైపోయింది. ఇంతకుముందు వారు ఎందుకు ఎరగలే? యేసు ప్రభు ఉన్న కాలంలో ఈ కాలంలో ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఎరగట్లేదు? దేని వాక్యంలో మరి అందుకని ఆ సంగతులు చెప్తూ అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఆహా దేవుని యొక్క కృపా బాహుల్యత ఎంత గొప్పది అని అన్నాడు. ఎందుకు కృపా బాహుల్యత అంత గొప్పదని చెప్పినాడు? కాబట్టి ఈ దినాలలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు గుడితనం ఎందుకు కలుగజేస్తాడంటే, ఆయనను కనుక మెస్సియాగా వాళ్ళు ఎరుగుంటే ఆయన సిలువ వేసేవారు కాదు. ఒకవేళ కనుక వారి కనులే దేవుడు తెరిచుంటే ఆ సువార్త ఈ దినాల్లో నీ వరకు నా వరకు వచ్చేదే కాదు. అందుకని ప్రభు ఏం చేశాడంటే వారి యొక్క కన్నులు మూసివేసి అన్ని జనులను మనం రక్షించడం కొరకై వారి గుడితనాన్ని కలుగజేసినాడు. ప్రభువుని ఎరుగునట్లుగా చేసినాడు. ఏం చేసినాడు? మనల్ని రక్షించడం ద్వారా వారికి రోషం పుట్టించి వారిని రక్షించడం కొరకై ఆయన తన ప్రణాళిక జరిగిస్తూ వచ్చినాడు.
అయితే ఈ దినానికి కూడా యూదుల్లో అనేకులు ఈ నిజమైన మెస్సియా క్రీస్తు ఇంకా రాలేదనేటువంటి గమనంలోనే ఉండేటువంటి వారికి ఉన్నారు. ఓసారి నేను చెప్పినట్టు జ్ఞాపకం ఉంది. ఓసారి రాయవేలూరు సిఎంసి మెడికల్ కాలేజీకి ఏమంటారు సువార్త కూడికలు పెట్టినప్పుడు ఇశ్రాయేల్ దేశం నుండి ఒక ఇశ్రాయేలీయుడు వచ్చినాడు. ఆయన వచ్చి వాక్యం చెప్పినాడు. ఆయన ప్రభువుని ఎరిగి అనేక మంది దేవుని ప్రజలను చూచి స్టేజీ మీద ఏడ్చేసినాడు. ఎందుకు ఏడ్చేసినాడు అంటే నా ప్రజలు యూదులైనటువంటి వారు ఈ రోజు కూడా వారి కన్నులు మూయబడ్డాయి. అన్ని జనుల వారు ఎంతమంది రక్షణ పొందినారు, ఎంతమంది ప్రభు నిజమైన దేవుని యేసు ప్రభువుని తెలుసుకున్నారు అని ఆయన అక్కడ బోరున చేసినాడు. తలం ఏంటంటే అయితే ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ఈ 7 సంవత్సరాల కాలంలో వారు ప్రభువుని గుర్తించేవారు ఉంటారు. వారు ప్రభువుని గుర్తించేటువంటి సందర్భంలో ఒక సందర్భం ఏంటి, ఏ సందర్భంలో వారు గుర్తించబడతారు? దేని వాక్యంలో ఈ భాగం మనం తర్వాత మళ్ళీ చూస్తాము. ఎప్పుడైతే నిషిద్ధమైనది దేవుని యొక్క మందిరంలోకి తీసుకుని వస్తారో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరబడతాయి. అప్పుడు అర్థమైపోద్ది. అప్పుడు దాకా ఆయన క్రీస్తుని వెంబడిస్తారు. అప్పుడే సంపూర్ణమైన లోకమంతా నమ్ముతుంది. ఆయనే లోకమంతటికి అధికారి నమ్ముతుంది, క్రీస్తుని నమ్ముతుంది, దేవుని చేత పంపబడిన ప్రతిదిన నమ్ముతుంది. లోకమంతటితో పాటు యూదులు కూడా వెంబడిస్తారు. అందుకనే దేవుని వాక్యంలో ఎప్పుడు వారి కన్నులు తెరవబడతాయి అంటే అపవిత్రమైంది దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని వచ్చినప్పుడు. దాదాపుగా మరి క్రీస్తు శకము 40 శతాబ్దంలో అంతియోకస్ అనే కాలంలో కూడా ఇలాంటిది నెరవేర్చబడతా వచ్చింది. అంతియోకస్ ఏం చేసినాడు? తను మరి ఆ యొక్క పంది యొక్క రక్తమును తీసుకొని వచ్చి యెరూషలేము మందిరంలో తీసుకొని వచ్చి ప్రోక్షించి అక్కడ అన్య దేవతలను ప్రతిష్ఠిస్తూ వచ్చినాడు. ఆ దినాలలో అనేక మంది యూదులు చంపబడతా వచ్చినారు. ఆ తర్వాత కాలంలో క్రీస్తు శకం 70 కాలంలో మరి టైటస్ అనేటువంటి చక్రవర్తి కాలంలో దాదాపు 1,00,000 మంది వరకు వారు చెరబట్టబడ్డారు. 11 లక్షల మంది కరువు చేత, ఆకలి చేత అనేక రీతులుగా యూదులు చంపబడతా వచ్చినారు. ఆ తర్వాత హిట్లర్ కాలంలో సంగతులు మనం కొంతవరకు మనం ఎరుకని తలంపు ఏంటంటే అలాంటి పరిస్థితులు ఈ యొక్క 7 సంవత్సరముల యొక్క శ్రమల కాలంలో కూడా జరిగించబడేగా, ఇంకా భయంకరమైన దానిలో జరిగించబడేగా ఉంటున్నాయి. అయితే ఒకవైపు చంపబడుతూనే ఉన్నారు, అయినా వారు దేవుని వాక్యం ప్రకటిస్తూ వచ్చినారు. కింద భాగంలోకి వచ్చేసరికి మనకు జ్ఞాపం చేయబడింది ఏంటంటే మరి వారు మొరపెడతా ఉన్నారు. ఏమని మొరపెడుతున్నారు? దయచేసి 10వ వచనం. వారు నాథ సత్యస్వరూపి కాబట్టి చివరి దినాల్లో దేవుని యొక్క న్యాయ తీర్పు కొరకు వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. కానీ ఈ ప్రార్థన 7 సంవత్సరాల కాలంలో హతసాక్షులైన వారు చేసిన ప్రార్థన. కొత్త నిబంధన కాలంలో చేసిన వారు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన? కాబట్టి రాళ్ల చేత స్టెఫన్ను కొడతా ఉంటే స్టెఫన్ ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభువా ఈ దోషము వారి మీద మోపవద్దని చేసినాడు. కానీ ఇక్కడ చేసే వీరు అంటే చివరి దినాలలో చేసేటువంటి ఆ యొక్క హతసాక్షులు చేసిన ప్రార్థన మనకు జ్ఞాపకం చేయబడింది. అయితే ప్రభు నాయుడు ఇంకా కొంతమంది హతసాక్షులుగా చేయబడాలని చెప్తా వచ్చినాడు. ఆ తర్వాత చివరిగా మనం చూస్తాం 6వ ముద్ర విప్పబడటము అనేటువంటిది 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా, కాబట్టి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు, గొప్ప భూకంపం కలిగింది. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తాం నక్షత్రాలు రాళ్ళని రాయబడింది. వాస్తవానికి ఈ యొక్క భౌగోళిక శాస్త్రవేత్తలు అంటే వారు సమాచారం ప్రకారం ఏంటంటే ఒక్కొక్క నక్షత్రము భూగోళానికంటే కూడా అనేక రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అని చెప్తారు. ఏ నక్షత్రం తీసుకున్నా కూడా అంత పరిమాణం. మరి ఇంత చిన్న కనబడుతుంది అంటే అంత దూరంలో ఉన్నాయి కాబట్టి అంత చిన్న కనబడుతుంది అని అంటారు. కానీ మనకైతే అర్థం కాదు ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత పరిమాణం ఉండే నక్షత్రాలు పడితే మనకైతే ఇరుకో కాదు. యోవేలు గ్రంథంలో ఇదే ప్రవచనాల గురించి యోవేలు గ్రంథంలో కూడా రాయబడతా వచ్చింది. ఇప్పుడు మనం చూడము. కానీ దేని ఒక వాక్యం అపోస్తుల కార్యాల్లో యోవేలులో రాయబడినటువంటి ప్రవచన సమయాన్ని అపోస్తుల కార్యాల్లో కూడా అపోస్తులు తమ బోధలో ప్రస్తావిస్తూ వచ్చినారు. అయితే ఒక మాట చూద్దాం. అది అపోస్తుల కార్యములు దయచేసి 2వ అధ్యాయము 17వ వచనం. అంత్యదినములు చివరి దినాలలో కాబట్టి లోకము సమూలంగా తుడిచివేయబడే దినాల విషయమే తను చెబుతూ 20వ వచనం. ప్రభు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను
చంద్రుడు రక్తంగాను మారును. కాబట్టి ఆరో ముద్ర విప్పబడినప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు సంభవించబోతుంటున్నాయి. ఆ కాలంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ కాలంలో కాబట్టి ఎవ్వరు కూడా ఆ ఉగ్రత చూసినప్పుడు కానీ వాస్తవానికి గొర్రెపిల్ల మహా ఉగ్రత. వారు అనుకున్నారు గొర్రెపిల్ల ఆయన సాధుగు జంతువు, ఆయన మమ్మల్ని ఏమి చేయజాలడు అని అనుకున్నారు. అయితే కానీ ఆయన ఎంత సాధువో ఆయన అంతే న్యాయమూర్తిగా పాపమునకు ప్రతిదన చేయవాడిగా మన భూలోకంలో ఉన్న వారందరూ చూస్తూ వచ్చినారు. అయితే విచిత్రమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆ పరిస్థితులను బట్టి వారు మారు మనసు అయితే పొందలేదు. కానీ భయంతో నింపబడ్డారు, చావగోరినారు, కానీ వారు మారు మనసు అయితే పొందలేదు. కానీ అంత ప్రత్యక్షంగా ఆయన ఉగ్రత చూచి వారు ఎందుకు మారు మనసు పొందలేదు? ఆ దినాల్లో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య భూమి మీద ముగించబడుతుంది. యేసు ప్రభు రాకడతో ఆయన సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడతాడు. పశ్చాత్తాపం అనేటువంటి ఆ దినాల్లో కలగడానికి ఆస్కారమే ఉండదు. అందుకని వాక్యలు ఈ 6 అధ్యాయంలో ఈ 6 రకాల ముద్రలు విప్పబడటము అనేటువంటిది మనం చూడగలుగుతాం. కానీ ఈ పరిస్థితుల గురించే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తా వచ్చినాడు. తన శిష్యులు అడిగినారు, ప్రభా యుగాంతమునకు సూచనలు ఏంటి? నీ రాకడకును యుగాంతమునకు సూచన ఏంటి? చివరి దినాల్లో ఆ యుగాంతము అయ్యే ముందు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని సంగతులు చెప్తా వచ్చాడు. ఆ సంగతులు ఏమి సంగతులు అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన ఈ సంగతుల గురించే ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 సువార్తల్లో ఆయన చెప్తూ వచ్చినాడు. కానీ మొచ్చుకు ఒక సువార్తలోని భాగం మనం చూస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం దయచేసి చదవండి. 3వ వచనం. ఆయన నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏవి అని మాతో చెప్పుమనగా. కాబట్టి యుగాంతమునకు సూచనలు. ఎప్పుడు యుగాంతం? 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత ఇంకా యుగాంతం అయినట్టే. కాదు, 1000 ఏళ్ల పరిపాలన ఒక్కటి బ్యాలెన్స్ ఉంటుంది, ఆ తర్వాత సంపూర్ణము అయిపోతుంది. కాబట్టి అందుకనే అది యుగాంతంలో జరిగేటువంటి ప్రక్రియలు ఏమేమి జరుగుతాయి అంట? చదవండి 5వ వచనం. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు. కాబట్టి అందుకని ఈ భాగం ఇట్లానే పెట్టుకోనండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము దయచేసి 18వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. ఈ కడవరి గడియలో ఏం కనబడుతుంది? చదవండి. క్రీస్తు విరోధి వచ్చును అని వింటుంది కదా. ఇప్పుడును క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. కాబట్టి నేనే క్రీస్తు అని బయలుదేరేటువంటి వారు. కానీ వాస్తవానికి వీళ్ళందరికీ నాయకుడు ఆ యొక్క సంఘం ఎత్తబడిన తర్వాత తను ప్రత్యక్షపరచుకుంటాడు. దాని సూచనగా అనేక మంది నేనే క్రీస్తును ఆయన బయలుపరుచుకుంటారు. తర్వాత దీని వాక్యంలో చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేకులు 5వ వచనం. నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు, మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇది జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపం కలుగును. ఇవన్నీ ఇక్కడికి ఎన్ని సంగతులు చెప్పినాడు. ఒకటేమో నేనే క్రీస్తుని వస్తారు. తర్వాత 6వ వచనంలో యుద్ధాల గురించి చెప్తా వచ్చినాడు. 7వ వచనంలో రాజ్యం మీద రాజ్యం లేస్తుందని చెప్తా వచ్చినాడు. తర్వాత కరువులు వస్తాయని చెప్పినాడు. ఇవన్నీ వేదనలకు ప్రారంభమని చెప్తా వచ్చినాడు. 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు. కాబట్టి ఏ దినాలు ఈ దినాలు? ఆ దినాలలో ప్రభుని ఎరిగినటువంటి వారు, ప్రభుని గుర్తించేటువంటి వారు యూదుల్లో అనేకులు వారి విషయమై ఏం రాయబడుతుందంటే మరి
నా నిమిత్తము సకల జనులతో ద్వేషించబడతారు, శ్రమల పాలు చేసి చంపబడతారని రాయబడతా వచ్చింది. తర్వాత 11వ వచనంలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పినాడు. తర్వాత 12వ వచనంలో అక్రమం విస్తరించు. తర్వాత 13వ వచనం అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందును. 14వ వచనం మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అడు తర్వాత అంతం వచ్చును. కానీ లోకమంతా ప్రకటిస్తారు. కానీ మనం దేని వాక్యంలో మరి 4వ ముద్ర విప్పినప్పుడు మనము క్షమించండి 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులైనటువంటి వారు వారి ప్రభువు గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు సకల జనులు కూడా ద్వేషిస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు శత్రువు విరోధి అయినటువంటి ఆ యొక్క క్రీస్తు విరోధి పనిచేసే కాలంలో కూడా కానీ ఎంతగా వారు సువార్త ప్రకటించినారు. ఎట్లా ప్రకటించినారంట? ఒకవైపు చంపబడుతూనే ఉన్నారు. ఆయన ఆగిపోదాంలే, ఇంకేం పోదాంలే. ఈ దినాల్లో ప్రభు చెప్పినాడు ఏమని, ఎవరైనా ఆటంకం భరిస్తే ఆడక దుమ్ము దుమ్మి వచ్చేయమని చెప్పినాడు. కాబట్టి అయితే 7 సంవత్సరాల కాలంలో మహాశ్రమల కాలంలో ఉన్నటువంటి కాలంలో చేసే పరిచర్య అలాంటి సేవ పరిచర్య కాదు. వారు ఎట్లా పరిచర్య చేస్తూ వచ్చినారంట? ఇక్కడ ఏం రాయబడుతుంది? సకల జనులకు సాక్షార్థమై 14వ వచనం లోకమందంతటా ప్రకటింపబడను. లోకమంతా ప్రకటిస్తారంట. కాబట్టి ఇంకా ఈ ప్రకటించబడని భాగం ఏది లేకుండా ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఆ లోకమంతా శత్రువు సాతాను యొక్క అధికారం కింద ఉంటున్నప్పుడు ఎట్లా వారు తప్పించుకోగలుగుతారు? పట్టబడుతూనే ఉన్నారు, చంపబడుతూనే ఉన్నారు, అయినా కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. ఏం కారణం? ప్రభు ఏం చెప్పినాడా? మనకు చెప్పినట్లుగా మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమని చెప్పినాడు? లేదు. వారి కన్నులు తెరవబడ్డాయి, మెస్సియాని గ్రహించినారు. అయ్యో ఒకప్పుడు మేము ఆయన గుర్తించలే, గుడ్డివారుగా ఉన్నాం, ఇప్పుడు సత్యాన్ని ఎరిగినాం. లోకంలో ప్రభు ఏం చెప్పినాడా? మీరు ప్రకటించండి, మారుమనసు పొందని చెప్పినాడు? చెప్పలే. కానీ తెలిసిన విషయం లోకమంతా చెప్పాల్సిందే, అందరూ చెప్పాల్సిందే. ఎంత శ్రేష్టమైనటువంటి పరిచర్య వారు చేస్తూ వచ్చినారు. లోకమంతా సువార్త సాక్షార్థంగా మాకు తెలియదు అనకుండా వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. అందుకనే జ్ఞాపం పెట్టుకోవాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించటము అనేటువంటిది కానీ ఒక విశ్వాస యొక్క ఒక సర్వసాధారణమైన ప్రక్రియ. నిద్రపోవటము, లెగటము, తినటము, స్నానం చేసుకోవడము, బట్టలు ఉతుకోవడము, ఇవన్నీ ఎట్లాంటి సామాన్యమైన ప్రక్రియలో సువార్త చేయడం కూడా సామాన్యమైన ప్రక్రియ. అది కానీ ఇది దేవుని సువార్త అనేటువంటిది ప్రారంభ దినాలలో ఎలాగుండేది? సువార్త విరివిగా ప్రకటించేది. ఈ దినాలలో అది మానేసేసినాం. అదేదో పెద్ద గొప్ప కొరకో, గ్రాండ్గా ఉండడం కొరకో, లేదంటే డంబంగా చూపించడం చేసే ప్రక్రియ కాదు. నిరంతరంగా చేయవలసిన ప్రక్రియ. అది సర్వసాధారణమైన ప్రక్రియ. అది ఏది కూడా ఎవరు కూడా కాబట్టి నేను సువార్త చేసినాను ఎవరో చెప్పుకోరు. అది ఎంత సామాన్యమైనదని మనం ఒకసారి మాట చెప్పాను. మనం 3 పూటల భోజనం చేస్తాం. చెప్పండి, నేను ఏం చేశాను అనుకున్నావు? టిఫిన్ తిన్నా అని చెప్పుకుంటామా? మేము భోజనం చేసి అని చెప్పుకుంటామా? అది సర్వసాధారణం. సువార్త కూడా అలాంటిదే. సువార్త పాటించకపోతే అది విచిత్రం. అది కుక్క అది అరిసిద్ది, అది సర్వసాధారణమే. కుక్క అరుస్తుందంటే అది ఆ కుక్కకుండే సహజమైన స్వభావం. అది అంతే. అది అరుస్తూనే ఉంటుంది. దొంగలు అరుస్తుంది, కొత్తడు కనమని అరుస్తుంది, దాని బుద్ధి పుట్టినప్పుడు అరుస్తుంటుంది. అది ఎప్పుడు విచిత్రము? అరగపోతే విచిత్రం, మౌనంగా ఉంటే విచిత్రం. అది దేవుని వాక్యంలో. అందుకని ఆ దినాలలో మరి యెషయా ప్రవక్త చెప్తూ వచ్చాడు కాపలు ఎలా ఉన్నారంట. చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 56వ అధ్యాయము దయచేసి 10వ వచనం. వారి కాపర్లు గుడ్డివారు, తెలివినోళ్ళు వారందరూ మోగ కుక్కలు, మొరగరు. కాబట్టి మోగ కుక్కలు, మొరగరు. ఎట్టే ప్రపంచంలో ఎక్కడైనా చూసినారా? చూస్తే చెప్పండి, గిన్నిస్ బుక్లో ఎక్కిద్దాం. ఎక్కడ ఉండదు మొరగని కుక్క అంటూ ఉండదు. కుక్కనికి సహజ స్వభావం తలంపైందంటే ఈ భాగం మనం పక్కన పెడితే ఇక్కడ ఆ దినాలలో చూడండి, ఎప్పుడైతే ఆయన నిజమైన మెస్సియా వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ ఉన్నటువంటి క్రీస్తు విరోధి లోకమంతా అధికారం కింద ఉన్నప్పుడు తెలిసినప్పటికీ, ఎక్కడ ఉన్నా కూడా మనము వానికి దాచుకోలేమని తెలిసినప్పటికీ, ఎక్కడున్నా పట్టుకొచ్చి చంపివేస్తాడు, హింసించి మరీ చంపుతారని తెలిసినప్పటికీ వారు ఆ దినాలలో యూదులు ఏం చేస్తూ వచ్చినారు? ప్రభు ఎరిగిన వారు ఏం చేస్తూ వచ్చినారు? చంపబడుతూనే, ఒకవైపు ఏమో చంపబడిన ఆత్మలు మొరపెడుతున్నాయి. ఇంకా లెక్క పూర్తి అవ్వాలని అర్థం ఏంటి? చంపబడుతూనే మరొక వైపు కాబట్టి కన్నులు తెరవబడిన వారందరూ ఆయన పరిచర్య చేస్తూ వచ్చినారు. అందుకని మత్తయి సువార్తలో ఇంకా కింద భాగానికి మనం వస్తే 24వ అధ్యాయంలో 15వ వచనం. కాబట్టి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు
చూడగానే. కాబట్టి వాస్తవానికి ఈ భాగం అనేటువంటిది క్రీస్తు శకం 40 సంవత్సరంలో 70 సంవత్సరంలో నెరవేర్చబడింది అంటారు. వాస్తవంగా నెరవేర్చబడినప్పటికీ కూడా కానీ దీనికంటే అధికమైన విధానంలో 7 సంవత్సరాల యొక్క శ్రమల కాలంలో నెరవేర్చబడబోతుంది. ఎలాంటి పరిస్థితులు మరి మనము ఇంతకుముందు గుర్తు చేస్తున్నట్టుగానే అంతియోకస్ కాలంలో యూదులు అట్లనే చంపబడ్డారు. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ చక్కగా వివరించబడింది. చదవండి 16వ వచనం. యోదయలో ఉండేవారు కాబట్టి యోదయ సమరయ ఈ ప్రాంతాంతంలో యూదులు నివసించే ప్రదేశాలు అవన్నీ. కాబట్టి యూదులు ఎక్కువ నివసించేవారు అక్కడ ఉండటానికిలే. కాబట్టి కొండలకు వెళ్ళిపోవాల్సిందే, ఎందుకంటే ఖచ్చితంగా చంపబడతారు. ఆ కొండలకు వెళ్ళిపోవాలా? మిద్దె మీద ఉండేవారు ఉన్న పాటుని వెళ్ళిపోవాల్సిందే. నేను బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవాలా, లేదంటే ప్రయాణానికి అవసరమైన సమకూర్చుకోవాలా అనే దినాలు కాదంట. ఉన్న పాటునే వెళ్ళిపోవాలా. కాబట్టి లోపలికి వెళ్ళడానికి కూడా సమయం ఉండదు. తర్వాత నేను వాక్యం చూడండి. రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణులకు పాలు ఇచ్చే వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనక పారిపోవుట. కాబట్టి ప్రభు ఇక్కడ మీరు అని చెప్పట్లో కాబట్టి యూదులు అనేటివి మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎందుకు ఆ కాలంలో గర్భిణీ స్త్రీలు వారు కూడా పారిపోవాల్సిందే. సామాన్యుడు ఎట్లాగైతే ప్రాణము గుప్పిట్లో పెట్టుకుని పారిపోతాడు, వారు కూడా పారిపోవాల్సిందే. పరిగెత్తలేరు కదా, అయినా పారిపోవాల్సిందే. ఎందుకు? ఆ చలికాలంలోనంటే చలికాలంలో ఇశ్రాయేలు దేశంలో విస్తారంగా వర్షాలు పడతాయి, వాగులు మరి నిండి పొల్లుతూ ఉంటాయి, వరదలు వచ్చేటువంటి కాలం. ఇక్కడ ఆ గర్భిణీ స్త్రీలు పాపం వారు ఆ పరిస్థితుల్లో పరిగెత్తడం సాధ్యం కాదు, అయినా పరిగెత్తాల్సిందే. సాధ్యం కాకపోయినా కొట్టుకుపోవాల్సిందే. అందుకని పరిగెత్తడం తప్పదు. కాబట్టి మరీ కఠినంగా లేకున్నట్లుగా ఆ కాలంలో జరగకుండా ప్రార్థన చేయమని చెప్తా వచ్చినాడు. తర్వాత కింద భాగంలో ఇంకా ప్రభు అనేక విషయాలు చెప్తూ వచ్చినాడు. దేని వాక్యంలో ఈ భాగం చదవచ్చు, కానీ నేను చదువుతాను చూడండి. 22వ వచనం. ఆ దినము తక్కువ చేయబడకపోయినట్లు ఏ సరే తప్పించుకోండి, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. చదవండి 23వ వచనం. ఆ కాలమున నమ్మకుడి అబద్ధపు క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్చబడిన వారిని సహితము మోసపరచబడతారు. కాబట్టి దేని వాక్యం మనకేం చూపిస్తూ ఉంది? ఇవన్నీ కూడా అంటే ప్రకటన గ్రంథము, ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పే సంగతులు, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఇవే సంగతులు రిపీటెడ్గా ప్రభు చెప్పిన మాటలు రాయబడతా వచ్చినాయి. ఇవన్నీ కూడా కాబట్టి ఆ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో నెరవేర్చబడేటువంటి సంగతుల విషయం మనకు జ్ఞాపకం చేయబడింది. ఎంత కఠినమైనటువంటి ఆ దినాలు సంఘం ఎత్తబడిన తర్వాత లోకం మీద జరిగించబడేగా ఉంటున్నాయి. అందుకని దేని వాక్యంలో మనం చూడొచ్చు. కాబట్టి అవన్నీ కూడా సంఘం ఎత్తబడిన తర్వాత జరిగేటువంటివి అయినప్పటికీ కూడా వాటి యొక్క సూచనలు ఎప్పుడు నుండి ప్రారంభమైనాయి? ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి? ఇప్పటి నుంచే ప్రారంభమైనాయి. నేను చిన్నప్పుడు నాకు ఒక ధర్మ సందేహం ఉండేది. ఎందుకంటే సూర్యుడు వచ్చేసరికి ఎంతో 6-6:30 ఆ టైంలో కనబడతాడు సూర్యుడు. కానీ అయితే 4:30-5 గంటలకల్లా తెల్లరిపోతుంది. అది నాకు చాలా చిన్నప్పుడు కాబట్టి అర్థమయ్యేది కాదు. దాని మీద చాలా ఆలోచించి పెద్ద సైన్సిస్ట్ అయిపోయి కొంత వయసు వచ్చిన తర్వాత అర్థమైపోయింది అనుకోండి నాకు. కానీ ఎందుకు తెల్లారిపోతుంది? ఎందుకు చీకటి తప్పిపోతుంది? సూర్యుడు అప్పుడు రాడు కదా, ఇంకా తర్వాత ఇంకా గంటకో 2 గంటలకో రాక మునిపే. ఎందుకు అంటే సూర్యుడు ఆ యొక్క ఉదయించక ముందు ఇంకా దూరంగా ఉండగానే ఆ సూర్యకిరణముల యొక్క అంచులు తాగుటంతోడే కొంచెంగా చీకటి ఏమైపోతుంటుంది చెప్పండి? తొలగిపోతూ ఉంటుంది. చీకటి తొలగిపోతూ ఉంటుంది. అందుకని మరి దేని వాక్యలో మనము ఏమని జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఉదాహరణకి ఏమని చెప్పొచ్చు అంటే, కాబట్టి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పడానికి దానికి ఏం గడియారం అవసరంలే, దానికి మళ్ళీ ఏదో కరెంటు ఏం అవసరం లేదు. ఎప్పుడైతే తెల్లారటం అనేది గమనిస్తామో స్పష్టంగా కూడా అర్థమైపోద్ది. ఏం అర్థమైపోద్ది? ఇంకా గంటన్నర లేదా 2 గంటల లోపు ఎవరు కనబడతాడు? సూర్యుడు కనిపిస్తాడు, అర్థమైపోతుంది. దానికి పెద్ద చదువు అవసరంలే. ఎవరైనా సరే కనుక ఒక 5 గంటల తర్వాత కనబడతాడంటే ఏం నీకు మతుందా లేదా, అర్థం కావట్లేదా, తెల్లారిపోతుంది లేదా, కాబట్టి ఇంకా 5 గంటలు ఎందుకు పడుతుంది అనుకుంటున్నావు అని చెప్తాము. అంటే అర్థమైందంటే ఏవైతే కాబట్టి ఈ సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంగతుల యొక్క సూచనలు కాబట్టి తెల్లారుతున్నట్లుగా ఇప్పుడే మనకు కనబడుతుంటున్నాయి.
వాస్తవం కాదా? ఎంత భయంకరమైన యుద్ధాలు మన కళ్ళ ఏదో జరుగుతబడుతున్నాయి. ఇస్రాయేల్ దేశానికి అరబ్బీలకు జరుగుతున్న యుద్ధాలు ఎంత భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత మరి రష్యాకు ఉక్రెయిన్ మధ్య ఎలాంటి యుద్ధము అనేటువంటిది జరిగించబడుతూ ఉంది. కానీ భయంకరమైనటువంటి తెగుళ్ళు, కరోనా కంటే భయంకరమైనటువంటి వైరస్ తెగులు ఇంకా ఏదైనా మనం చూడగలిగినామా? ఇవన్నీ దేని కొరకైన గుర్తులు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ ఎంతో దగ్గరగా ఉన్నదంటానికి గుర్తులు. ఇంకా ఆయన ఏమాత్రం ఆలస్యం చేయడానికి లేదు అంటానికి గుర్తులు. కళ్ళు మూసుకొని సర్వసాధారణంగా ఒక విశ్వాసి గుర్తుపట్టాల్సిన గుర్తులు. ఈ దినాలలో మనము ఎలాగైనా ప్రభుని సేవిస్తూ ఉంటున్నాం. ఇంత దగ్గరగా రాకడికి వచ్చేస్తే ఇంత స్పష్టంగా అంతకంటే ఇప్పుడు చూస్తున్న యుద్ధాల కంటే భయంకరమైన యుద్ధాలు, ఇప్పుడు చూస్తున్నటువంటి భూకంపాల కంటే భయంకరమైన భూకంపాలు, ఇప్పుడు చూస్తున్నటువంటి కరువు, ఈ వైరస్ లాంటి కరువుల కంటే భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆ యొక్క 7 సంవత్సరాల కాలం జరిగి మరి ఇప్పుడు ఎందుకు అనుమతించబడ్డాయి? కానీ దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది అంటానికి గుర్తు. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? ఈ కొద్ది కాలాన్ని ఎట్లాగా మనం ఉపయోగించుకుంటున్నాం? ఒక కామన్ సెన్స్ ఉండేటువంటి ఒక విద్యార్థి, కనీస గ్రహింపున్న విద్యార్థి ఒకవేళ తను చదివే విషయంలో సహజంగా ఎక్కువ మంది విద్యార్థులు అంత నిర్లక్ష్యం వహించడం సర్వసాధారణం. అయితే ఆ విద్యార్థికి పరీక్ష సమయం డేటు దగ్గరకు వచ్చే కొలది ఎంత టెన్షన్ మొదలవుతుంది. ఒకవేళ తను కనుక సరిగ్గా ప్రిపేర్ కాకపోతే ఇంకా ఎక్కువ టెన్షన్ పడతాడు. ఇంకా ఎక్కువ అది ఏదో ఒక పీరియడ్లో, ఒక వారం ముందో, 10 రోజుల ముందో, లేదా 4 రోజుల ముందో, ఒక రోజు ముందో, కానీ పరీక్షకు దగ్గరలో తనలో ప్రారంభమవుతుంది. ఎవరు చెప్పినారు? అంత ముందు దాకా ఆ తల్లిదండ్రులు, టీచర్స్ చదువురా అంటే వాడికి ఎక్కలేదే, ఇప్పుడు ఎందుకు ఎక్కింది వాడికి అర్థమైపోయింది. పరీక్ష దగ్గరకు వచ్చేసింది, నేను ఇంకా సిద్ధపడాలని అర్థమైపోయింది. ఈ దినాల్లో మనకు అర్థమైపోతుందా? ఇంకా దేని కొరకైనా ప్రాకులాట, దేని కొరకైనా ఎంపర్లాట, దేని కొరకు ఆశ, దేని కొరకు దేవునికి వాగ్దానం ఇస్తాడు. ఉన్న కొద్ది సమయము దేవుని సేవించడం కోసం కదా మనం ఉపయోగించాల్సింది. పాటలు ఎంత చక్కగా పాడతాము. ఈ కాలం ఇది నిద్ర మేలుకోవాల్సిన కాలం, తెల్లారిపోయింది. నీతి సూర్యుడిని యేసు ప్రభువారు పరలోకని బయలుదేరబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఇంకేం డిమాండ్లు ఎందుకు దేవునికి పరిచయం కొరకాయి? ఇంకా దాని కొరకై ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రభువా నేను దేని కొరకైనా నేను సేవించడం సిద్ధమే అని చెప్పలేమా? నిదురా మేల్కోనేడి వేలాయను, నిద్రించి నా శత్రు విజృంభించున్. నిదురా మేల్కోనేడి వేలాయను, నిద్రించి నా శత్రు విజృంభించున్. భద్రము మేల్కొని సేవించుము, భద్రము మేల్కొని సేవించుమా. లేలెమ్ము సోదరి సోదరుడా, వేళాయేసుని సేవింపను. లేలెమ్ము సోదరుడా, వేళాయేసుని సేవింపను. ఏలా ముఖములింక నేలా మోపి, కాలాయపన చేతు రెందుకయ్యో. ఏలా ముఖములింక నేలా మోపి, కాలాయపన చేతు రెందుకయ్యో. కాల విలువ నెరిగి సాగిరండి, కాల విలువ నెరిగి సాగిరండి. లేలెమ్ము సోదరి సోదరుడా, వేళాయేసుని సేవింపను. లేలెమ్ము సోదరి సోదరుడా, వేళాయేసుని సేవింపను. పరిశుద్ధ పిల్పులు పాల్పొందినా, పరిశుద్ధ సోదరి సోదరుడా, పరిశుద్ధ పిల్పులు పాల్పొందినా, పరిశుద్ధ సోదరి సోదరుడా, పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి, పరిశుద్ధుడేసుపై లక్ష్యముంచి. లేలెమ్ము సోదరి సోదరుడా,
వేలాయేసుని సేవింపను. లేలెమ్ము సోదారి సోదారుడా, వేలాయేసుని ప్రభు వచ్చినప్పుడు అందరం ఎత్తబడతాం కాదని చెప్పలేం. అదే ప్రభు ఎత్తబడిన తర్వాత ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ఏ భాగం మనం పొందబోతున్నామని ప్రాముఖ్యమైనది. ఉన్న సమయం అంతా వ్యర్థపరచుకుంటుమి, వేటి కొరకు కనిపెట్టుకుంటుమి, వాటి కొరకే ఆశపడతా వస్తుంది, ప్రార్థన చేస్తూ వస్తుంది, కనిపెట్టుకొని వస్తుంది, పెద్దమైన వాటి మీద మనసు పెడితే ప్రభు మీద దృష్టి పోయే ఎన్నో విషయాల్లో వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ఈ దినాలలో శత్రువు చేసేటువంటి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ప్రభువు మీద నుండి దృష్టి మళ్లించటం. ఇన్ని లోకంలో ఇన్నిటి చేతనో ఆకర్షించేవాడు ఉంటాడు, కానీ వాటి నుండి బయటికి పోలేనంతగా కట్టుబడినట్టుగా చేస్తాడు. కారణం ఏంటంటే ఇక్కడ మనం ప్రభుని తగినంతగా సేవించకూడదు. ఎట్లాగా మనము నరకానికి వెళ్ళేట్టు చేయలేడు, ఎట్లాగో ప్రభుతో ఉండకుండా చేయలేడు. అయితే నిత్యత్వములో గొప్పదైన నష్టము పొందుట కొరకై శత్రు యొక్క ప్రయాస. సాధ్యమైతే మరి ఎంత నష్టంలోనికైనా తీసుకుని వెళ్తాడు, అది వేరే సంగతి. దీని ఒక వాక్యంలో ఈ యొక్క మత్తయి ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ యొక్క 6 ముద్రలు మనకేం చూపిస్తూ ఉన్నాయంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగేటువంటి పరిస్థితుల గురించి జ్ఞాపం చేయబడుతున్నాయి. కాబట్టి దాని గురించే ఈ 3 సువార్తల్లో ప్రభు యుగాంతము దినాలలో మనం ఉన్నాం. అందుకని మన ప్రారంభ విశ్వాసుల్లాగా ఈ 10 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాలలాగా ప్రభు రాక సమీపంగా ఉందని వారి వలె చెప్పే దినాలు కాదు ఇవి. స్పష్టముగా కన్నుల ఎదుట కడి నెరవేర్చబడే 660 ముద్ర సంబంధించిన సూచనలు, ఈ క్రీస్తు విరోధి గురించిన సూచనలు ఇప్పటికీ బయలుపడతా ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఓసారి కొన్ని విషయాలు మనము ఇశ్రాయేలు ప్రజల విషయమే కొంత మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇప్పటికే కానీ ప్రిపేర్ అయిపోతున్నాడు, అబద్ధపు క్రీస్తు ప్రిపేర్ అయిపోతున్నాడు. కానీ ఆ సంగతులన్నీ కూడా జరిగించబడుతున్నాయి. ఇవన్నీ ఎందుకని? కానీ ఇంకా ఆలస్యం లేదు, తెల్లారిపోతూ ఉంది, చీకటి తగ్గిపోతూ ఉంది. కానీ ప్రియులరా, దేవుని కొరకు జ్ఞాపం చేసుకోవాలి. ఇది నాలో నీకు నాకు నేను. కానీ ప్రభు కొరకు మనం సిద్ధపరచుకోవడం ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి నేను ప్రభు కొరకు యోగ్యంగా సిద్ధపరచుకోవాలా, దేవుని ప్రజలతో కలిసి ఆయన సేవించాలా. ఈ 2 విషయాలు తప్ప ఏది కూడా నీ ఎదుట నా ఎదుట ఉంటే ఖచ్చితంగా మనం నిత్యత్వంలో నష్టపోయేవారు ఉంటాం. ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభా, నిన్ను మాత్రమే చూచుంటగా సహాయపడు, నీ ప్రజలతో కలిసి సేవించడం కొరకై నన్ను ఆయుత్తపరచు అని మన కొరకై మనము ప్రార్థన చేసుకునవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మదైన మా ప్రభా, మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరోసారి దీనిలో మీ పాసనకి వస్తుంటున్నాం. ప్రభా, మీకు వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా నుంచి మా తండ్రి దేవ ప్రకటన గ్రంథంలో ప్రభా మరి ఆ యొక్క ముద్రలు విప్పబడేటువంటి దాని కొరకైన గుర్తులు ప్రభా తండ్రి ఈ దినాల్లోనే ప్రభా తండ్రి మా కన్నులు జరుగుతూ ఉంటుండగా మా ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉందని ఎరిగిన వారమై ప్రభా నుంచి మా తండ్రి దేవ ప్రభా మాకున్నటువంటి అనుభవాలు, మాకున్నటువంటి ఆధిక్యతలు ప్రభా తండ్రి ప్రభా మా విషయమై ప్రభా మా హృదయాల్లో ఉన్నటువంటి ప్రభా తండ్రి ఎంచుకోవటాలు ఇవన్నీ కూడా మేము ప్రక్కన ఉంచి ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా ప్రభా మీ ప్రజలతో ప్రభా మమ్మల్ని ఐక్యపరచుకొని వారిని ప్రభా తండ్రి దేవా మాతో ఐక్యపరచుకోవడానికి అనుమతించిన వారమై ప్రేమ మా తండ్రి ఏకముగా చేరి మా ప్రభుని సేవించడం కొరకే జ్ఞాపం చేసుకున్నాము. ప్రభా ఎన్నో దినాలు ఎన్నో సంవత్సరాలు మేము సిద్ధపడే విషయమై నష్టపరుచుకున్నాం, మేము సేవించే విషయమై నష్టపరుచుకున్నాం. ప్రేమిని మా తండ్రి మిల్చబడిన కొద్ది దినములు ప్రియ ప్రభా దయతో జ్ఞాపం చేసుకున్నాము, కనికరించము ప్రభా. మా కన్నులు తెరవ చేయండి ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా ప్రభా మా ప్రభేక రాకడం స్పష్టంగా తేటగా ప్రభా నిచ్చిన మాట చూడగలుగుగా చేయము. ఇంకా దినాలు ఇంకా సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభా వ్యర్థమైనటువంటి బ్రహ్మలో నుండి ప్రభా మీరు మబ్బులు తొలగిపోయినట్లుగా అవి మాలో నుండి తొలగిపోయినట్లుగా చేయము. మీద అసలు అప్పగించుకుంటున్నాం ప్రభా. వాక్యం బోధించడం కొరకు వెంట కొరకు కాదు కానీ ప్రభా దాని వాస్తవికమైనటువంటి యొక్క సిద్ధపాటు కొరకై మమ్మల్ని ఆయుత్తపరచము. నిత్యత్వంలో నీ మహిమ ఎదుట ఆనందంతో నిలబెట్టే కొరకై ఆయుత్తపరచము. బహుమానం పొందుట కొరకై ప్రభా మమ్మల్ని ఆయుత్తపరచము. మీ దాని కటాక్షం మనం కనుకవచ్చవలసింది ప్రార్థన చేస్తూ సాగిలి పడుతూ తొట్టిల్కుండా మీరు మనం కాపాడుతూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన వ్యక్తిగతంగా కుటుంబాలుగా ప్రభా తండ్రి దేవ సంఘంగా సరిచేయబడిన ప్రతి సంగతులు కూడా సరిచేయబట్టి కొరకే సహాయపడుతూ రావాల్సింది ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మాతని మమ్మల్ని మేము ప్రభా నిచ్చిన మాతని మీ కొరకు ప్రభా ప్రతిష్ఠించుకునేవారిగా ప్రభా మీరు మమ్మల్ని చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నేను అసలు అప్పగించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభా యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్కొండ మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.